ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? మానదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ అద్భుతమైన రీతిలో మీరు మీ కుటుంబాలను కట్టుకుంటున్నారని ఆశపడుతూ ఉన్నాం. హృదయమిట్లారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి నిన్నటి దినాన ఆరాధనకు వెళ్ళారా? ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ మనసును మార్చుకోవడానికి ప్రయత్నించి నువ్వు ఎలా ఉండాలి, ఎవరి జోలికి వెళ్ళాలి, ఎవరితో స్నేహం చేయాలో వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం, నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుము. ఏమని వాక్యం సెలవిస్తుందంటే, నా కుమారుడా, యెహోవాను గణపరచు. మొట్టమొదటిగా లేవగానే నీ దేవుణ్ణి గణపరచు, నీ రాజుని గణపరచు. భూమి మీద రాజులు వేరు, పరలోక సంబంధమైన రాజు యేసుక్రీస్తు వారు. ఆయన్ని ఏం చేయమంటుందంటే గణపరచు. ఆరోగ్యం ఇచ్చినందుకు గణపరచు, ఆపదలు తప్పించినందుకు గణపరచు, కుటుంబంలో నెమ్మదించినందుకు గణపరచు. హృదయం బిడ్డలారా, నశించిపోతున్న నిన్ను రక్షించినందుకు గణపరచు. ఏ పాపమునకైతే బానిసయ్యావో ఆ పాపము నుంచి బయటికి వచ్చినందుకు కనపరచు. ఇలా చూస్తే ఉదయం నుంచి రాత్రి వేళ వరకు నీ జీవితంలో దేవుడు చాలా విషయాల్లో కార్యం చేస్తూ వచ్చాడు. కనుక అన్ని విషయాల్లో నువ్వేం చేయాలంటే గణపరచ, నీ రాజును గణపరచ. అలాగూ చేయని వారి జోలికి పోకం. కొంతమంది చేయరు. కొంతమంది ఏమంటారంటే, నా కష్టం అండి, నా బలం అండి, నేనండి, నా ఆస్తి అండి, నా ఇల్లు అండి, నా బంగ్లా అని విర్రవీగుతూ ఉంటారు. అలాగా చేయనటువంటి, అంటే దేవుణ్ణి గణపరచినటువంటి వారి జోలికి పోకము. వాళ్ళు ఎవరంటే మూర్ఖులు. వారు మూర్ఖులు. వారి బలం ఉందని, అందం ఉందని, పొలం ఉందని విర్రవీగుతారు. కానీ అవన్నీ ఎవరి ద్వారా వచ్చిందో వాళ్ళకి తెలియదు. తర్వాత ఒక రోజు తెలిసింది. అందుకనే దేవుణ్ణి నువ్వేం చేయాలంటే గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అలాగా మహిమపరచిన వారి జోలికి వెళ్ళకు. చక్కగా దేవుని గణపరిచి ఉదయకాల సమయంలో ప్రతి దాని విషయంలో కృతజ్ఞతలు చెల్లించి, నీవు నీతిమంతుడు మన రాజుకి బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ఉదయకాల సమయంలో ఇటు రీతిగా మమ్మల్ని దర్శించి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. మీరు మాకు అన్ని విషయాల్లో కార్యాలు చేశారు. మేము మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని మహింపరుస్తున్నాం. కనుక ప్రభా, మీరు మా జీవితాల్లో ఇంకా అనేకమైన కార్యాలు చేసి మహిమ పొందమని ప్రయాణాలు, ప్రార్థనలు సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామములో మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.